హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ప్రఖ్యాత గణిత ఉపాధ్యాయుడు. దేశవ్యాప్తంగా పర్యటించి విద్యార్థులను క్రమం తప్పకుండా ప్రేరేపించి 2 లక్షలకు పైగా విద్యార్థులతో సంభాషించారు. అలాంటి గొప్ప వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. చంద్రశేఖర్ జోషిలా గారితో మనం మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఒక పర్సన్ని ఎవరు మోటివేట్ చేయాలి, ఎందుకు మోటివేట్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరు మోటివేట్ చేయాలంటే మోటివేట్ చేసే స్థాయిలో ఉన్న అతను మోటివేట్ చేయడం మంచిది. ఆ మోటివేట్ చేసే స్థాయి వయసుని బట్టి రాదు, అనుభవం బట్టి రావచ్చు, ఎఫెక్షన్ బట్టి రావచ్చు. చిన్న తమ్ముడు పెద్ద అక్కని మోటివేట్ చేయొచ్చు, నిన్న అక్క నీ కోసం అని చెప్పానని, అది కూడా మోటివేషనే. అట్లాగే మదరు చైల్డ్ని మోటివేట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఆ మోటివేషన్ చేసే స్థాయిలో అతను ఉండాలి. అంటే అతను చెప్పిన తర్వాత వీడు కరెక్ట్గానే చెప్పాడు అని చెప్పి అనే పరిస్థితి రావాలి. వచ్చినప్పుడు అతను ఈజ్ ఫిట్ టు మోటివేట్. దానికి పెద్దగా క్వాలిఫికేషన్ ఏం లేదు. మామూలు ఏమి చదువుకున్నాడు కూడా మోటివేట్ చేస్తూ ఉంటాడు, బాగా చదువుకున్నవాడు డిమోటివేట్ చేస్తూ ఉంటాడు. అందుకోసమని ఎవరు మోటివేట్ చేయాలంటే ఆ మోటివేషన్ చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మోటివేట్ చేయాలి. అంటే కొన్నిసార్లు ఏంటంటే అమ్మా, మనం ఒక మంచి మాట కనుక చెప్తే అది అవతల వాడికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను ఒక చిన్న పాత సినిమా కూడా చూశానమ్మా, అనురాధ అని ఒక సినిమా చూశాను, హిందీ సినిమా. దాంట్లో ఆ హస్బెండ్ ఏమో ఒక నోటెడ్ డాక్టరు, వైఫ్ ఏమో మంచి సింగరు. ఆమె పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ హస్బెండ్కి సేవ చేయడంతోనే సరిపోతూ ఉంటుంది. ఆమె ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, నేను ఇంత మంచి సింగర్ కదా, నేను ఏ పని చేయలేకపోతున్నాను అని లోపల ఆమెకు ఉంటుంది. ఆ ఫ్రెండ్ ఒకడు వస్తాడు, వచ్చి ఏం చెప్తాడు, నువ్వు ఇంత పెద్ద సింగర్ని నువ్వు అసలు ఇక్కడ కూర్చొని చేయటం ఏంటి, ఇంట్లో కూర్చొని నువ్వు ఆయా పని చేస్తున్నావు, నువ్వు అసలు వచ్చేసే, నువ్వు మళ్ళీ సింగింగ్లోకి వచ్చేసే అని చెప్పి అతను చెప్తాడు. అతను చెప్పిన తర్వాత ఈమె ఆల్మోస్ట్ మెంటలీ ప్రిపేర్ అయిపోతుంది, ఇంకా నేను ఇక్కడ ఉండను ఇంట్లో అని చెప్పి. అంటే ఏంటి, అతను ఒక రకంగా నెగిటివ్గా చెప్పాడా పాజిటివ్గా చెప్పాను పక్కన పెట్టేస్తే అది ఒక రకంగా డిమోటివేషనే. ఎందుకంటే నువ్వు ఉన్న పని మానేసి వేరే పనికి వెళ్ళమంటున్నాడు. ఆ సక్సెస్ అవుతావా లేదా ఏమీ తెలియదు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సంగీతం నేర్చుకున్న ఆమె సడన్గా మళ్ళీ వెళ్ళటం. అదే రోజు ఇంకొకతను వస్తాడు. అతను ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మాయికి ఏదో యాక్సిడెంట్ అవుతే ఆ డాక్టర్ ఆమెకి ట్రీట్ చేస్తాడు. అసలు ఒక చిన్న ఊర్లో ఇంత ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవరు కారణం, ఈ డాక్టర్ ఎట్లా చేస్తున్నావు అంటే నీ వెనకాల నీ వైఫ్ మోటివేషన్. నీకు ఆమె మొత్తం నీ పని అంతా చేసుకుంటూ ఉంటుంది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు ఈ పని, ఈ మొత్తం రివార్డ్ అంతా ఆమెకు పోవాలని చెప్పి ఆయనకి ఇచ్చే ఫీజు మొత్తం తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేస్తాడు. అంటే అది చాలా పాజిటివ్గా పనిచేస్తుంది ఆమెకి. కరెక్టే కదా, నేను ఆ సక్సెస్ని నేను ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను, సక్సెస్కి నేనే కదా కారణం అని అనుకుని ఆ నెక్స్ట్ డే ఆ సంగీతం దాంట్లోకి వెళ్ళటం అని మానేస్తుంది. మానేసిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది అంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అక్కడ కనబడుతుంది. అంటే ఏంటి, ఒకడు మోటివేషన్ స్థాయిలో ఉండి దాన్ని నెగిటివ్గా వాడాడు, ఒకడు మోటివేషన్ చేయగల స్థాయిలో ఉండి దాన్ని పాజిటివ్గా వాడాడు. అంటే రెండు ఆమె మీద పనిచేసినాయి, కానీ ఫైనల్గా మంచి ప్రివేల్ అయింది అక్కడ ఆమెకి. సో ఈ రకంగా ఏంటంటేనమ్మా, మోటివేషన్ చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియచెప్పకపోవటం అనేది కూడా ఘోరం. అట్లాగే ఎవరైనా మోటివేట్ చేయగలిగి ఉండి ఎవరైనా మోటివేషన్ అవసరం ఉన్న వాళ్ళు కనిపించినప్పుడు చెప్పాల్సిన బాధ్యత వీడికి కూడా ఉంది. సో ఎందుకు చేయాలి మోటివేషన్ అంటే, ఒక సొసైటీలో మంచి జరగాలంటే మోటివేషన్ అవసరమే. వాడు నీకు చుట్టమే కాకర్లేదు, నీ కొడుకే కావక్కర్లేదు, నీ కూతురే కావక్కర్లేదు, ఎవడైనా రోడ్డు మీద పోయేవాడు ఎవడైనా కావచ్చు. బాబు ఎవడో ఫాస్ట్ నడుపుతున్నాడు, ఫాస్ట్గా నడపకే బాబు అని చెప్పడం తప్పేం లేదు. వాడి తర్వాత వింటాడు, లేకపోతే లేదు, కానీ నువ్వు చెప్పడం అయితే నీ బాధ్యత. కొన్నిసార్లు మనం చెప్పిన ఒక చిన్న మాట వాడికి పాజిటివ్గా పనిచేస్తుంది. అంటే ఏంటి, ఒక బెటర్ సొసైటీ కోసం, ఒక బెటర్ లైఫ్ కోసమని ఈ మోటివేషన్ అనేది అవసరం కాబట్టి మనం దీన్ని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు మోటివేషన్ ఒక పర్సన్ని ఒకరు చేయాలి, కొందరికి మోటివేషన్ చేసే పరిస్థితి ఉండదు. అవునమ్మా, చేసే వాళ్ళు ఉండరు, ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండరు, ఇది చెయ్యి అని చెప్పే వాళ్ళు కూడా ఉండరమ్మా. వారికి ఎలా అంటారు సార్? అంటే జనరల్గా అలాంటి వాళ్ళు ఏంటంటే అమ్మా, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరితోటి కలవరు, ఇంట్రోవర్ట్స్ అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరితోటి మాట్లాడరు, ఎవరితోటి కలవరు. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా ఆ ఇంట్రావర్ట్ నేచర్ని వదులుకుంటే ఆటోమేటిక్గా ప్రతివాడు వాడి గురించి పని చేస్తున్నాడు అనిపిస్తుంది. బయటకు తిరగటం మొదలు పెడితే ఒకసారి ఏమి పని చేయలేని వాడు ఏం చేయాలంటే చిన్నగా ఒక బ్యాగ్ పట్టుకుని మినిమం డబ్బులు తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి వస్తే ఆటోమేటిక్గా వాడికి ఎంతోమంది వాడికి హెల్ప్ చేసేవాళ్ళు కనబడతారు అక్కడ. అప్పుడు వాడికి అనిపిస్తుంది నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని అనుకుంటే ఎవ్రీబడి ఈజ్ రెడీ టు హెల్ప్. అంటే నువ్వు అడగాలి,
అంటే ఇప్పుడు అడగకుండా నీకు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు చేయరు. నువ్వు సైలెంట్గా ఉంటే నీకు ఎవరు మోటివేట్ చేయరు. అందుగురించి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, నీకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి జనాలతో ఒకసారి తిరిగితే ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. అంటే పివి షెల్లీది ఒక చిన్న పోయం ఒకటి చదివాం ఒకసారి ఎప్పుడు చిన్నప్పుడు. వాడు వెళ్తూ ఉంటే వాడికి ఒక టీ కెటిల్, అతను ఆ మాసిపోయిన కెటిల్ ఇతను వైట్ షర్ట్కి పెట్టేసి వెళ్ళిపోతాడు. వీడింత దరిద్రుడు నా షర్ట్ పాడు చేశాడు, వీడి మీద అసలు ఎప్పుడు కవిత్వం రాయను అని చెప్పని అనుకుంటాడు. ఓ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు గుచ్చుకుని వాడి చెట్టు చిరిగిపోతుంది. వాడు అంటాడు ఈ ఎండిపోయిన చెట్టు మీద అసలు ఎప్పుడు కవిత్వం రాయని అనుకుంటాడు. ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత అదే రోజు సేమ్ డే వర్షం పడుతుంది, ఆ చెట్టు కింద షేడ్ వస్తుంది వాడికి. ఆ ఎండిపోయిన చెట్టు అయినా వాడికి షేడ్ ఇస్తుంది. ఇప్పుడు అనుకుంటాడు నేను దీని గురించి నెగిటివ్ అనుకున్నా కానీ ఇది పాజిటివ్ అయింది అని. ఇది వర్డ్స్వర్త్ అనుకుంటే ఇది యాక్చువల్గా ఇది అది. అట్లాగే ఈ టీ అతను ఈ చాయ్ ఇచ్చి అతను కప్పులో చేసి వేడివేడిగా టీ ఇస్తాడు అతనికి. సో అతను ఆ టీ తాగితాడు అనుకుంటే అరే ఇతను నేను తిట్టుకున్నాను, ఇతనే నాకు హెల్ప్ చేస్తున్నాడు టీ ఇవ్వడానికి, నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఐ షుడ్ రైట్ ఆన్ హిమ్ అని చెప్పి అనుకోండి. అంటే ఏంటి ఆ వర్డ్స్వర్త్ అనుకుంటే ఆ పోయము ఇప్పటికి కూడా గుర్తుంది మాకంటే ఏంటి, మనం బయటికి నెగిటివ్గా చూస్తే అందరు నెగిటివ్గానే కనిపిస్తారు. మనం మనకు హెల్ప్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కలే ఉంటూనే ఉంటారు. మనం ఒకసారి అడగటం అనేది చేయాలి అవతల వాళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి. కొన్నిసార్లు అడగకుండా కూడా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ జనరల్గా ఏంటంటే ఎవరైనా మనకు హెల్ప్ చేయట్లేదు అంటే మనం అడగట్లేదు, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్ సమ్ టైమ్స్. అడిగితే చేయడానికి రెడీగా చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళు నీకు దొరుకుతూనే ఉంటారు. యూ షుడ్ మూవ్ అరౌండ్ ప్లేసెస్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.